హాయ్ అండి, ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. బోయిన్పల్లి నుంచి వరలక్ష్మి గారు వచ్చారు. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మరి ఏంటి, మీరు రెగ్యులర్ గా ఎక్కువ వంటకాలు చేస్తూ ఉంటారా? జనరల్ గా ఇంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. సో మా డాటర్ కూడా చాలా ఇష్టం అలాంటి వెరైటీ స్నాక్స్ అయినా ఏదైనా. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఓన్లీ 1 డాటర్, పాప 9th స్టాండర్డ్. ఓ ఓకే, నెక్స్ట్ 10th అయితే. ఎస్. మరి ఇంకేంటి విశేషాలు? విశేషాలు అంటే అప్పుడప్పుడు లేదా టైంలో వంట ఎక్స్పెరిమెంట్ చేయడం, తర్వాత ఫ్రీ టైంలో మూవీ చూడడం. ఓకే. మీ ప్రోగ్రామ్ అంటే చాలా బాగా చూస్తా, మిస్ అవ్వడం. రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. అదైతే రిపీటెడ్ ఎపిసోడ్ కూడా చూస్తూ ఉంటా. ఓ, మరి మీకేంటి అంటే వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? బోత్. రెండు ఉండాలి కదా హెల్త్ కి. ఓకే. సో నాన్ వెజ్ వెజ్ రెండు. మా అమ్మాయి నాన్ వెజ్ అంటే ఓన్లీ చికెన్ తింటుంది. అయ్యో, ఓన్లీ చికెన్. సరే అండి, మరి ఈ రోజు మీరు పరిచయం చేయబోతున్న వంట ఏంటి? ఈ రోజు నేను పరిచయం చేయబోయే వంటకం దొండకాయ కొబ్బరి కూర. దొండకాయ కొబ్బరి కూర. కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్లేదు. డిఫరెంట్ అంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ ఏం కాదు. మాది మా అత్తగారిది అమలాపురం. ఓకే. అంటేనే కోనసీమ కొబ్బరికాయలు కదా. సో కొబ్బరి కూరతో చేసేది ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో అందుకని నేను ఇది ఈ రోజు మీకు అందరికీ చూపిద్దామని వచ్చా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? చూద్దాం. దొండకాయలు, కొబ్బరి కూర, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కారం, పసుపు, సరిపడినంత సాల్ట్. ఓకే. మరి ఫస్ట్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, కామన్ కదా. అంతే కదా. కాస్త హీట్ అయిన తర్వాత చూసుకుని ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా పోపు దినుసులు అన్నీ వేసుకుంటారు కానీ దీంట్లో అంత అవసరం ఉండదు. ఎందుకంటే దొండకాయ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి కదా. ఓకే. అందుకని నేను వేయట్లేదు అన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, చాప్డ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు ఇదేంటి, ఫ్రై టైప్ ఉంటుంది? ఫ్రై టైప్ అంటే మరీ ఫ్రై అయిపోదు. ఓకే. కాస్త కర్రీలా ఉంటుంది. ఎందుకంటే మనం టమాటో వేస్తాం కదా. టమాటో వేసేసరికి కాస్త డ్రైగా కాకుండా కాస్త వెట్టగా ఉంటుంది అనమాట. రైస్లోకైనా రోటీలోకైనా అంటే తినడానికి చాలా బాగుంటుంది. ఓకే. కొబ్బరి కూర ఆ ఫ్లేవర్ తీసుకొస్తుంది కదా. సో ఆటోమేటిక్గా తినడానికి బాగుంటుంది. ఫ్రై అంటే మరీ డ్రై అయిపోతుంది కదా, అలా బాగుంటుంది కదా. మరేంటి, మీ అమ్మాయి స్కూల్కి వెళ్తుందా? వెళ్ళిపోయింది. అంతే. ఏం ప్యాక్ చేశారు బాక్స్? తను టిఫిన్ తీసుకెళ్తుంది, వచ్చిన తర్వాత లంచ్ చేస్తుంది. తనకి ఓన్లీ ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టం. మీరు చేసే స్పెషల్స్ లో ఆమెకి ఏమి ఇష్టం బాగా? దోశ అంటే బాగా ఇష్టం. దోశ ఇష్టం. ఓకే. అందులో ఏమైనా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయా? నార్మల్ లేదు, నార్మల్ అయినా ఉండాలి. ఆనియన్ కానీ ప్లెయిన్ కానీ ఏమైనా దోశ ఉండాలి. దోశ ఉండాలి. ఇడ్లీ తింటుంది. ఇడ్లీ కూడా మళ్ళీ రెగ్యులర్ గా తిందు. ఓకే. వీక్లీ ట్వైస్ అంటే ఓకే. ఓకే. మరి మీకు బాగా నచ్చే రెసిపీ ఏంటి? నాకైతే చికెన్ ఐటమ్. చికెనేనా? చికెన్ తో చేసిన ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా. ఓకే. మా హస్బెండ్ కి ఫిష్ అంటే ఇష్టం. జనరల్ గా గోదావరి జిల్లా వాళ్ళకి ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం, బాగా తింటారు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. ఓకే. మరి ఈ రెసిపీ మీ స్పెషల్ డిషా లేకపోతే ఇంకెవరి దగ్గర, లైక్ అమ్మమ్మ నానమ్మ? లేదు, మై స్పెషల్ డిష్. మీదా? ఎందుకంటే కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. ఓకే. అప్పుడు అలా వచ్చింది.
కాస్త పచ్చివాసన పోతుంది కదా దొండకాయలు కదా, Yeah. కాస్త పచ్చివాసన రాకుండా కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఓకే. అలాగే ఉల్లిపాయలు కాస్త వేగితే కదా త్వరగా అవును. మగ్గడానికి కొంచెం సాల్ట్. సో మీ ప్రయోగాలన్నీ మీ హస్బెండ్ మీద, మీ డాటర్ మీద? లేదు లేదు, చేసిన తర్వాత ఫస్ట్ నేనే తింటా. మీరు ఓకే అనుకుంటే అది వాళ్ళకి success పెడతారా? అయితేనే ఇంట్లో మా హస్బెండ్కైనా పాపకైనా పెడతా. ఓకే ఓకే. పొరపాటున ఎప్పుడైనా జనరల్గా సక్సెస్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేస్తా చేసేది, ఎందుకంటే వేస్ట్ అయితే అంతా లాస్ అవుతాం కదా, సో జాగ్రత్తగా చేస్తా. మీరు Maximum జనరల్ గా success అవుతాం. వంటకాలన్నీ ఎవరు మీ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? అంతే, ఇంట్లో చేయడం చూడడం అంతే. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ ఏజ్ నుంచి? జనరల్గా మ్యారేజ్ అయ్యాక, మ్యారేజ్ అయింది అప్పుడు తప్పదు కదా, తప్పదు అంతే కదా. బిఫోర్ మ్యారేజ్ అంటే వెళ్ళిపోతుంది, అడిగేది చేసేది ఏమి ఉండదు. ఇంట్లో చేయమని చెప్పినా ఇప్పుడు నేను చేయలేను, నాకు ఇష్టం లేదని చెప్తాం. ఇప్పుడు మా అమ్మాయి కూడా అంతే అంటది, అమ్ముంది కదా చేసి పెడుతుంది. అంతే కదా ఎవరైనా. ఇప్పుడు మా అమ్మాయి అయినా అంతే, ఏదైనా పని చెప్తే చేయదు, నేను చదువుకోవాలంటది, చదువుకున్నా లేదా ఫోన్ చూసుకున్నా. జనరల్ గా మదర్స్ కామన్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తెలియదు అయ్ మీకు, కాదా? పెళ్ళై వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అది ఆ జనరేషన్, మన జనరేషన్ తో అయిపోతుంది, ఇప్పుడు జనరేషన్ చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోవచ్చు. తెలిసిపోతుందా? యూట్యూబ్ ఉంది, మన యూట్యూబ్ ఉంది, మొబైల్ ఉంది, లేదంటే వాళ్ళ ఇప్పుడు మా అమ్మాయి 9th స్టాండర్డ్, తన మ్యారేజ్ వచ్చేసరికి రోబోస్ వచ్చేస్తాయి. వంటకి రోబోస్. అంతే కదా, ఎంతైనా మనం చేసేది మనం చేసినట్టే ఉంటది కదా. కరెక్టే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే టైంతో పరిగెడుతూ ఉంటారు, ఇప్పుడంతా ఏఐ జనరేషన్ కదా నడుస్తుంది. అప్డేటెడ్ ఉన్నారు అయితే బాగా. మరి ఏ జనరేటెడ్ లో మీరు కూడా కొత్త కొత్త రెసిపీస్ ని ట్రై చేయాల్సింది. చేద్దాం మరి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడే ఏ కూడా స్టార్ట్ అయింది కాబట్టి, సో మళ్ళీ ఏఐతో కూడా ట్రై చేశాక మళ్ళీ మరొకసారి వస్తా. పరిచయం చేయాలి కదా మరి, అంతే కదా. మనకు మాత్రమే తెలిస్తే సరిపోదు, మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్ని. అంతే, మన రారండే వంటలు చేద్దాం ప్రోగ్రామ్ ద్వారా అవును, ఆడియన్స్ ని కూడా తెలియజేయాలి కదా. అవును. మేము ఫస్ట్ నుంచి ఈటీవీ గ్రూప్ అనమాట, ఈటీవీ ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ కానీ చాలా బాగా ఎక్కువ చూస్తుంటాం. అంటే నేను సీరియల్స్ ఎక్కువ చూడడం, మళ్ళీ సతమాన భవతి సీరియల్ ఒకటి చూస్తా. ఓకే. దాంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, నేను పోల్చుకున్నాను మిమ్మల్ని వచ్చిన తర్వాత వెంటనే. సో ఆడియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు మనం దొండకాయలు వేసేయాలన్నమాట. యాక్చువల్గా చాపింగ్ కూడా ఒక స్కిల్ కదండి. అంతే కదా, ఇలాంటి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ చాపింగ్ ఉంటుంది. ఫ్రైకి ఒకలా, కర్రీకి ఒకలా, పులుసుకి అయితే ఇంకొకలా, అంతే కదా. దేనికి తగ్గట్టు దాన్ని తీసుకోవాలి. సో యాక్చువల్గా నా ఫ్రెండ్ ఉందన్నమాట, నేను ఏదైనా వంట చేసేటప్పుడు నాకు ఆనియన్స్ ఇలా చాప్ అవ్వాలి అని నేను చెప్తా. ఏదైనా ఆనియన్ అంతే కదా అంటారు. అలానేం కాదు, ఒక్కొక్క దాన్ని బట్టి టేస్ట్ మారుతుంది అంటే నిజమేనా? అదేం ఉండదు, ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు మనం బిర్యానీలో ఒకలా వేస్తాం, ఫ్రైలో ఒకలా వేస్తాం, సాంబార్లో వేరే డైరెక్ట్ ఆనియన్ వేసుకుంటాం, అన్నిటికీ ఒకేలా అంటే అవ్వదు కదా. దొండకాయ టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి కానీ వేగడానికి కానీ, కాస్త టైం తీసుకుంటుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడితే త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో మీరు హెల్త్ కాన్షియస్ అనమాట, బాగా ఉండాలి, తప్పదు అంతే కదా. మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి రెండు కాస్ట్లీయెస్ట్, ఒకటి హౌస్ రెంట్, రెండు హాస్పిటలైజేషన్. బాగా స్టడీ చేసినట్టున్నారు. అంతే కదా, అది కామన్. కాకపోతే లక్కీగా మాది ఓన్ హౌస్. ఓకే. మీరు ఎన్ని అంటే ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారండి? నియర్లీ 18 years అవుతుంది. 18 years. బిఫోర్ మ్యారేజ్ వచ్చాను. ఓకే. సో మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేసేవారు కాబట్టి ఇంకా జాబ్ అయ్యాక ఇక్కడ సెటిల్ అయిపోయాం అంతా. ఓకే. మీరేం చదువుకున్నారు? నాది ఎంకామ్ అయింది. నేను అకౌంట్స్ మేనేజర్ జాబ్ చేస్తున్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. ఆల్రెడీ వర్కింగ్ అనమాట. ఓకే. వర్క్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేయాలి. ఇంకా మ్యారీడ్ ఉమెన్ అంటే ఇన్ ఇండియా త్రిపాత్రమయం కాదు, అన్ని పాత్రలు చేయాలి. నాకు ఈరోజు జ్ఞానోదయం ఇస్తున్నారు మీరు. అంటే ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది మీకు కూడా. అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎలానో మీ డాటర్ చెప్తే వినం కదా. అంతే కదా, అమ్మ చెప్తే అసలు వినం. అదే ఎప్పుడు ఇలా చెప్తారులే. అంతే అంతే. చూద్దామా ఇప్పుడు కాస్త. ఓకే. ఇప్పుడు దొండకాయ బాగా మగ్గిపోయింది కదా, కాస్త అయిపోయినట్టుంది కదా. చాలా వరకు మగ్గింది. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. టేస్ట్కి సరిపడా సాల్ట్. తక్కువ అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకోలేం కదా, కష్టం కదా. సో వేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా చూసుకుని వేసుకుంటే ఏ బాధ ఉండదు. సో కారం. ఓకే. మనం ఆల్రెడీ చిల్లీస్ వేసినట్టున్నాం కదా. చిల్లీస్ వేసాం కాబట్టి ఈ కారం కూడా వేసుకోవాలి కదా కాస్త. ఓకే. ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తారా అది? అంతే, లాస్ట్లో. ఓకే. అది ఎక్కువసేపు మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే ఓకే. అయితే మళ్ళీ ఫ్లేవర్ పోతుంది కదా, సో జస్ట్ అంతా అయిపోయాక లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని టమాటాస్, వాటికి చూసుకొని వేసుకోవాలి. దొండకాయలు కొంచెం వేసాం కదా, సో టమాటాస్ కూడా కొద్దిగా.
ఇంకా ఈ టమాటాస్ కూడా మగ్గిపోతే ఓకే. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. అప్పుడు లాస్ట్లో కొబ్బరి కూర యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కర్రీ అయిపోయినట్టే. స్టార్టింగ్లో కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఓకే. అంతా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. హైలో మాత్రం అసలు వద్దు. హైలో పెట్టుకుంటే పైన మాడిపోతాయి కానీ లోపల ఉడకవు కదా. ఓకే ఓకే. సో ఏదైనా వంట అంటేనే పేషెన్సీ ఉండాలి ఓ కదా. చూడండి మనకి టమాటా మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ సెకండ్ ఇంగ్రీడియంట్, ఫైనల్ ఇంగ్రీడియంట్ అంతే. మనకి దొండకాయ కొబ్బరి కూర కదా, ఇది యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. మన క్వాంటిటీని బట్టి చూసుకోవాలి. దొండకాయ క్వాంటిటీ బట్టి ఆటోమేటిక్గా కొబ్బరి కూడా కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా తీసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేస్తే మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దొండకాయ కొబ్బరి రెండు కూడా బాగా మిక్స్ అయినట్టు, రెండు సపరేట్గా దేని కదా వాటి ఫ్లేవర్ కూడా కనిపిస్తుంటుంది. ఇప్పుడే యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes 2 minutes క్యాప్ పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ రెండు మిక్స్ అవ్వాలి కదా అందుకు. ఓకే, ఒకసారి అయిపోయిందా చూద్దామా? ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అయిపోయింది, చూస్తారా? మొత్తం అన్ని మిక్స్ అయిపోయాయి. మీకు ఆ ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ కాకుండా కలర్ కాంబినేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. టమాటా రెడ్, దొండకాయ గ్రీన్, కొబ్బరి ఉన్నట్టుంది కదా. చూడటానికి కలర్ఫుల్గా ఎలా ఉంటుందో తింటే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం డిష్లో తీసుకుందాం. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి డిష్లో తీసుకోవాలి. ఓకే. సో గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర. వేడివేడిగా దొండకాయ కొబ్బరి కూర మీకోసం టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. దొండకాయ కొబ్బరి కూర ఫ్రై రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. దొండకాయ కొబ్బరి కూర కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, కరివేపాకు, పసుపు, ఉప్పు. దొండకాయ కొబ్బరి కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, దొండకాయ ముక్కలు, కారం, టమాటో ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దొండకాయ కొబ్బరి కూర రెడీ. దొండకాయ కొబ్బరి కూర ఫ్రై ఒకసారి టేస్ట్ చేద్దామా? ఎలా ఉంది? చాలా బాగుంది. కొబ్బరి కూర తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒకసారి. ఓకే, ష్యూర్. ఓకే, అన్నీ కుదిరాయి బాగా. సాల్ట్, కారం అన్నీ కరెక్ట్ సరిపడ్డాయి. బాగా వచ్చింది. కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నట్టుంది కదా. అవును, అంతే. ప్రైస్కి ఇలానే ఉండలేము. అంతే కదా, అలా ఉంటేనే తినగలుగుతాం. ఓకే అండి, మరి నెక్స్ట్ ఐటమ్ ఏం పరిచయం చేయబోతున్నారు? కోడిగుడ్డుతో జున్ను తయారు చేయడం చూపిస్తాను. కోడిగుడ్డుతో జున్ను. అవును. జనరల్ గా జున్ను పాలు ఉంటేనే మనం జున్ను తయారు చేస్తాం కదా. ఇక్కడ జున్ను పాలు లేకుండా కోడిగుడ్డుతో జున్ను తయారు చేస్తా. టేస్ట్ జున్ను వస్తుంది. నాకు చాలా ఇష్టమైనది. చూద్దాం. నాకు కూడా చాలా ఇష్టం, అందుకే నేను దాంట్లో సక్సెస్ అయ్యా. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దామా? చూద్దాం. ఎగ్స్, ఓకే, బెల్లం, మిల్క్, సొంటి మీన్స్ డ్రై జింజర్ అనమాట. ఓకే, మనం అల్లమే అది డ్రై అయిన తర్వాత సొంటి అంటాం. సొంటి పౌడర్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే, పెప్పర్, మిరియాల పౌడర్, ఈ రెండు కలపడం అంతే. ఓకే, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్ట్ జున్ను. అవును. సో ఇంత తక్కువలో అయిపోతుందని నేను చూడాలి, నేను నేర్చుకొని చేయాలి. సో తయారీ విధానం చూద్దాం. యా. ఫస్ట్ మిక్సీ తీసుకోవాలి. ఓకే, మిక్సీలో ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. 3 eggs, అంటే నేను కొంతగా చేస్తున్నాను ఫస్ట్. ఓకే, స్టార్టింగ్ తెలియడం కోసమని.
సో ఇలా మనం 3 eggsతో చేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే. అంటే కొంచెం కొద్దిగా క్వాంటిటీతో చేసేటప్పుడు 3 eggs సరిపోతుంది. ఓకే. హాఫ్ లీటర్ మిల్క్కి 3 eggs అనమాట. జస్ట్ అంటే ఈజీగా మెజర్మెంట్స్ గుర్తుంచుకోవడం కోసం. సో ఈ 3 eggsని ఒకసారి మనం మిక్సీ చేస్తాం. ఓకే. మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేస్తాం. ఓకే. బెల్లం కొలత అంటే మనకి నచ్చినంత, అంటే జస్ట్ ఒక హాఫ్ లీటర్కి ఒక 200 grams అయితే సరిపోతుంది. ఓకే. కాస్త మరీ కొంతమంది ఇంకా స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటారు కదా, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఓకే. వేసి ఇది కూడా ఒకసారి మిక్సీ చేస్తే ఆ తురుము కూడా కాస్త కాస్త మిక్స్ అవుద్ది అనమాట. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట ఎగ్ బెల్లం మిక్స్. ఒక బౌల్ తీసుకుంటాం ఇప్పుడు, మిక్సింగ్ బౌల్. ఓకే. దీంట్లో ఈ మిక్సర్ కాస్త ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు, ఎందుకంటే బెల్లంలో ఎప్పుడైనా ఏదైనా చిన్నది ఉండొచ్చు, నలకలై ఉండొచ్చు, ఒక్కొక్కసారి పూర్తిగా గ్రైండ్ కాకపోవచ్చు. ఏదైనా ఉంటే అలా లాస్ట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, దానికోసం. ఇప్పుడు రెడీ అయింది కదా, దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఓకే. బాయిల్డ్ మిల్క్ అండి? లేదు, రా మిల్క్. జస్ట్ ఒక ప్యాకెట్ మిల్క్, హాఫ్ లీటర్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ 2 cups కలిపి హాఫ్ లీటర్ అనమాట. ఓకే. హాఫ్ లీటర్కి ఒక 3 eggs సరిపోతాయని చెప్పాను కదా, అవి. ఇప్పుడు దీంట్లో కాస్త శొంఠి పౌడర్ కలుపుకోవాలి. ఓకే. ఆ ఫ్లేవర్కి అనమాట. ఫ్లేవర్ వస్తుంది మీకు, ఒరిజినల్ జున్నులో వస్తుంది కదా. అవును. కాస్త శొంఠి పౌడర్ కలుపుకొని మనకి అంటే ఫ్లేవర్కి తగ్గట్టు తీసుకోవాలా? సో అంటే ఏమైనా మన టేస్ట్ తగ్గట్టే, అది కూడా కాస్త ఎక్కువ తక్కువ ఉండదు, జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. ఒక హాఫ్ లీటర్ మిల్క్తో చేస్తున్నాం కదా మనం, ఒక స్పూన్ సరిపోతుంది శొంఠి. అలాగే కాస్త పెప్పర్. ఓకేనా? కాస్త పెప్పర్ ఆల్రెడీ కాస్త ఇప్పుడు యాడ్ చేస్తాం, మళ్ళీ పైన కొంచెం వేస్తాం అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటాం కదా, ఈ మిక్స్ చేసుకున్న దీన్ని మన కుకింగ్ దేంట్లో అయితే కుక్ చేస్తామో ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టడం అంతే. ఓకే. వెరీ సింపుల్, చాలా ఈజీ, చాలా ఈజీ. కాకపోతే ఇది కాస్త బాయిల్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. ఆ టైం తప్పితే ఇదంతా చాలా ఈజీ అనమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, చాలా ఈజీ. ఎనీబడి కెన్ డూ, ఎవరైనా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో చేద్దాం అనుకుంటున్నాం ఈ బౌల్లో. ఓకే. సో మనం తయారు చేసుకున్న మిక్సర్ దీంట్లో వేస్తాం. ఇలా మొత్తం వేస్తాం కదా. వేసిన తర్వాత పైన కాస్త మిరియాల పౌడర్ జస్ట్ టాపింగ్ చేసుకోవడం అంతే. అలా ఇదంతా మిరియాల పౌడర్ మనకి కనిపిస్తుంది కదా, అంతే. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో అయితే ఇడ్లీ కుక్కర్ తీసుకుంటాం. ఇడ్లీ కుక్కర్ అంటే ఇడ్లీ కుక్కర్లో అడుగుని కాస్త వాటర్ వేసుకొని ఏదైనా స్టాండ్, ఎందుకంటే ఈ బౌల్ అందులో నుంచోవాలి కదా, ఒక స్టాండ్ పెట్టుకొని ఈ బౌల్ అందులో పెడతాం. జస్ట్ ఇక్కడ ఇడ్లీ కుక్కర్ వాడుకోవచ్చు, లేదంటే ఇలా దీంట్లో కూడా వాడచ్చు. ఓకే. ఇంకా కొందరు అయితే జస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద స్టాండ్ పెట్టి దాంట్లో పెట్టేయచ్చు. ఓకే. ఓకే. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా బాయిల్ అవుతుంది కదా. మైక్రోవేవ్ లో అవుతుందా అండి? మైక్రోవేవ్ లో అంటే అది కరెక్ట్ గా అవ్వదు, మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే దానికి డిగ్రీస్ సెట్ చేయాలి కదా, అలా అవ్వదు. అది కంప్లీట్ గా ఇక్కడ స్టవ్ మీద బాయిల్ అవ్వాలి. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఈ బౌల్ తీసుకున్నాను, ఇక్కడ దీంట్లో కాస్త వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని ఇక్కడ పెడుతున్నా. యాక్చువల్గా దీని మీద కూడా క్యాప్ వేసుకోవచ్చు, ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు పొంగుతాయి కదా, అదే. అప్పుడు ఈ క్యాప్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. హైలో పెట్టేయకూడదు, కాస్త స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త
ఒక్క టూ మినిట్స్ కొంచెం హై, అంటే జస్ట్ వేడెక్కాలి కదా వాటర్, అవునవును. అందుకని ఒక్క 2 minutes హైలో ఉంచుకుంటే వాటర్ బాయిల్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మనం మరీ సిమ్ కాదు, హై కాదు, జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. కోడిగుడ్డుతో జున్ను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూద్దామా? ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది కదా. ఒకసారి మనం కుక్ అయితే చూసుకోవాలి. జస్ట్ పైన ఇలా చూసుకుంటే చూసారు మీకు ఎక్కడ మిల్క్ పచ్చిగా ఉండదు, ఇలా ఉంటుంది కదా, ఇలా అనిపిస్తుంది కదా. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త వేడిగా ఉంటుంది కదా, కాస్త చల్లారనివ్వాలి. అలా చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు, లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ జున్ను పాలతో చేసిన జున్నులానే ఉంటుంది. ఓకే. ఓకే, ఎగ్ జున్ను రెడీగా ఉంది. కాస్త చల్లగా అవ్వాలని చెప్పా కదా. సో ఇది వేడి కూడా తగ్గింది. ఒకసారి మీరు టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. అంటే ఇప్పుడే చేసాం కదా జస్ట్, ఇది కాస్త ఫ్రిడ్జ్ లో పెడితే ఎగ్ జున్ను టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. ఎగ్ జున్ను రెడీ అయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోడిగుడ్డు జున్ను కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, పాలు, బెల్లం, శొంఠి, మిరియాలు. కోడిగుడ్డు జున్ను తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు, బెల్లం మిక్సీ పట్టించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో పచ్చిపాలు, శొంఠి పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పొయ్యి మీద స్టీమ్ చేసుకోవాలి. ఒక్క అరగంట పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత జున్ను రెడీ అవుతుంది. అంతే, కోడిగుడ్డుతో జున్ను రెడీ. ఎగ్ జున్ను రెడీ అయింది కదా, ఒకసారి టేస్ట్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, జున్ను పాలతో చేసినట్టే వచ్చింది. అవునా? అసలు డిఫరెన్స్ లేదు కదా, చాలా బాగుంది. ఒరిజినల్ జున్ను పాలతో చేసిన నిజం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ బాగా కుదిరాయి కదా, చాలా చాలా బాగా వచ్చింది. వచ్చింది. నాకు ఎస్పెషల్లీ చాలా నచ్చింది. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మాకు రెండు చాలా టేస్టీ రెసిపీస్ని పరిచయం చేసినందుకు. దానికి గాను మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనిపించిందండి షో? చాలా బాగుంది, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అవునా? ఇలాంటి షోస్కి వస్తూ ఉంటే మరిన్ని కొత్తగా తెలుస్తూ ఉంటాయి. అవునవును. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి, చాలా మంది చూసి వస్తూ ఉంటారు కూడా. నేను అలాగే ప్రోగ్రామ్ చూసి టెంప్ట్ అయ్యి వచ్చా. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదండి, వరలక్ష్మి గారు మనకి పరిచయం చేసిన 2 రెసిపీస్ని. మరి మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేసి షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.